సతీష్ గారు. నమస్తే గురూజీ. నా పేరు సతీష్ కుమార్. నా వయసు 35. నేను హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాను. ఆ, ఈ ఈ కోర్స్ నాకు ఇంట్రడ్యూస్ చేసింది రాజేశ్వరి మేడం. సో నేను యాక్చువల్గా జాండీస్ నుంచి సఫర్ అవుతున్నాను. ఆ టైంలో మేడం చెప్పారు కొంచెం ఈ కోర్స్, అంటే మా మమ్మీకి చెప్పారు. మా మమ్మీ కూడా అన్నారు, నువ్వు ఈ కోర్స్ జాయిన్ అయిపో, నీకు హెల్త్ రిజల్ట్ ఇంకా ఫాస్ట్ గ్రోత్ కనిపిస్తుంది అని అన్నారు. సో ఈ కోర్స్ జాయిన్ అవ్వక ముందు నా బాడీ చాలా వీక్ గా ఉండేది. లైక్ నేను ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా కూడా అంటే జాండీస్ సఫరింగ్ అవ్వడం వల్ల నీకు కొంచెం వీక్ అనిపించేది. కానీ ఈ కోర్స్ జాయిన్ అయినాక ఒక 3 days తర్వాత నుంచి స్టార్టింగ్ లో నేను అనుకున్నాను జ్యూసెస్ మీద ఏమి ఉండగలను ఇప్పుడు. ఆ, చాలా టఫెస్ట్ థింగ్ అనిపించింది. కానీ జ్యూసెస్ మీరు గురూజీ మీరు సజెషన్స్ ఇచ్చిన తర్వాత నుంచి నాకు కన్ఫ్యూజన్ కూడా ఉండేది. లైక్ నేను ఏ జ్యూసెస్ తాగాలి, ఆ జ్యూస్ తాగితే ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందా. సో ఆ కన్ఫ్యూజన్ వల్ల నేను స్టార్టింగ్ లో లైట్ లైట్ జ్యూసెస్ తాగాను. ఆ తర్వాత ఆల్ ఫ్రూట్స్ జ్యూసెస్ తాగడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు నా బాడీ అనేది చాలా లైట్ అయిపోయింది. స్ట్రెస్ అనేది ఏమి ఉండేది కాదు. చాలా హెల్దీగా చాలా బెనిఫిట్ గా ఉంది. తర్వాత మోషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇదివరకు అంత ఈజీగా అయ్యేది కాదు. మార్నింగ్ అండ్ ఈవినింగ్. తర్వాత వాటర్ కూడా ఇంటేక్ ఎక్కువ అయిపోయింది తాగడం. దానిది కూడా రిజల్ట్ బాగుంది. తర్వాత ఈ వీక్ లో మళ్ళీ నాకు డాక్టర్ చెకప్ ఒకటి ఉంది ఈ వీకెండ్ లో. అది వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు ఇంకా నా బిల్డ్రూబిన్ 1 బిలో అయిందా లేదని. డాక్టర్ 3-4 weeks తర్వాత రమ్మన్నారు. సో ఇది థర్డ్ వీక్. ఈ వీకెండ్ లో ఒకసారి వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ చెక్ చేపియాలి. ఈ లెవెల్ 1 అసలు నేను చేయగలనా లేదా అని అనుకున్నాను. కానీ స్టార్టింగ్ లో మా మమ్మీ అన్నది, నువ్వు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చెయ్యి, ఆ తర్వాత చూద్దాం అన్నది. కానీ ఈ 24 days ఎంత ఫాస్ట్ అయిపోయిందో నేను ఆ, అసలు ఎక్స్పెక్ట్ కూడా నేను అనుకుంటున్నాను ఇంకా అవ్వలేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు. నేను ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటిది అంటే బిఫోర్ బయటికి వెళ్ళినప్పుడు నాకు అన్ని క్రేవింగ్స్ అనిపించేవి. ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి, అది తాగాలి అని అనిపించేది. ఈ కోర్స్ స్టార్ట్ అయినాక లైక్ నేను కోర్స్ లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ ఏమొద్దు మనకి అనేసి అని మైండ్ లో ఒక థాట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకొకటి వీటి వల్ల అంటే జ్యూసెస్ తాగడం వల్ల తర్వాత ఆ, నేను బాయిల్డ్ వెజిటబుల్ జ్యూస్ కూడా తీసుకుంటున్నాను. సో సాల్ట్ తీసుకోవడం తక్కువ అవడం వల్ల ఒకటి, తర్వాత షుగర్ కంప్లీట్ గా జీరో అయిపోవడం వల్ల, షుగర్ ప్రోడక్ట్స్ ఏం తీసుకోకపోవడం వల్ల ఐ థింక్ నా హెయిర్ కొంచెం నాకు లైట్ గా హెయిర్ ఫాల్ అనేది ఉండేది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఏం హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఏం లేదు ఇప్పుడు. ఈ 24 days నుంచి అయితే అంత హెయిర్ ఫాల్ లేదు. ఇదివరకు లైట్ లైట్ గా హెయిర్ ఫాల్ అనిపించేది. లైక్ ఇంకా లెవెల్ 2 కూడా నేను చేయాలని అనుకుంటున్నాను మీ ఆశీస్సులతోటి. తర్వాత మధ్యలో మధ్యలో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అనిపించినప్పుడు మీకు కాల్ చేసి మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు నాకు సమ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అయినట్టు అనిపించి ఆ హెల్త్ ఇష్యూస్ అన్ని రెక్టిఫై అయినట్టు అనిపించింది. మధ్యలో ఒకసారి నాకు కంటిన్యూస్ గా నేను లైక్ ఫస్ట్ 2 days, సెకండ్ 2 days, థర్డ్ 2 days అప్పుడు మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో అప్పుడు నాకు చపాతీ కంటిన్యూస్ గా తినడం వల్ల మోషన్స్ అయినాయి 3-4 times. అప్పుడు మీకు కాల్ చేసి మీకు చెప్పడం వల్ల అప్పుడు నాకు తగ్గిపోయింది. దేర్ ఆర్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. రాజేశ్వరి మేడం కి ఆ, కూడా కృతజ్ఞతలు. ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. ఇంకా Thank you, sir. నేను మా ఫ్రెండ్స్ కి తర్వాత మా అన్నయ్య వదినకి వాళ్ళకి కూడా సజెస్ట్ చేశాను ఈ కోర్సు. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. వాళ్ళు ఎవరైతే చూసి ఆ, నీలో కొన్ని చేంజెస్ అనిపిస్తున్నాయని అడిగిన వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. కొందరు ఏమో
24 డేస్ అట్లా అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను లైక్ అట్లా అనిపిస్తుంది కానీ అట్లా ఏమి ఉండదు. మనం ఒకసారి స్టార్ట్ చేసినాక ఒక ఫ్లోలా వెళ్ళిపోతుంటుంది. బాడీ బాడీ అనేది లైట్ అయిపోతుంది. అలసట అట్లాంటివి అన్ని కాన్ఫిగర్ అయిపోతాయి మంచిగా. మనం వీ కెన్ ఫీల్ లైట్ వెయిట్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ మన సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. Sure. Sure. Definitely. నేను అదే మీకు కాల్ చేసి అడిగాను. నాకు అంటే నేనేం ఫుడ్ తినాలో ఇప్పుడు ఓన్లీ నేను లైక్ టమాటా సూప్ తాగుతున్నాను, దొండకాయ కర్రీ విత్ చపాతి. రైస్ కూడా తినబుద్ధి అవ్వట్లేదు ఎందుకంటే వితౌట్ ఆయిల్ నేను తినమన్నారు. 3 months తినమని చెప్పారు డాక్టర్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 50 days అయిపోయింది జాండీస్ నాకు స్టార్ట్ అయ్యి. సో లాస్ట్ 15 days బ్యాక్ వెళ్ళినప్పుడు బిల్డ్రూబిన్ 2 ఉంది. సో అది 1 బిలో అయిపోవాలి, 0 అయిపోవాలన్నారు. 1 to అంటే 0 to 1 మధ్యలో ఉండాలి అని డాక్టర్ అన్నారు. సో ఇప్పుడు 2% ఉంది. కొంచెం లైట్ గా లివర్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది అనమాట. అంటే ఒక జస్ట్ నార్మల్ కొంచెమే ఉంది. సో దానికోసం టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ వాడుతూ నేను ఈ కోర్స్ కూడా చేయొచ్చు అని మిమ్మల్ని సజెషన్ అడిగాను. చేయొచ్చు అని మీరు చెప్పారు. సో అలానే కంటిన్యూ చేస్తాను గురు. Good. Wonderful. చేయండి and just see the reports. యా గురు. థ్యాంక్ యూ సో మచ్. Right.